పాస్టర్ ప్రవీణ్ కు సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని ఫుడ్ ప్లాజా హోటల్ దగ్గర ప్రవీణ్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు బయటకు వచ్చాయి. గత నెల 24న హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం వెళుతూ ఉండగా ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కేసు విచారణలో భాగంగా రాజమహేంద్రపురం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను సేకరిస్తున్నారు. ఫుడ్ ప్లాజా హోటల్ దగ్గర రోడ్డుపై వెళుతూ ఉండగా బైక్ అదుపు తప్పి ప్రవీణ్ పడిపోయినట్లు కెమెరాల్లో కనిపిస్తోంది. మధ్యాహ్నం 3:20 ఈ ప్రమాదం జరిగినట్లు సీసీ కెమెరాలో తెలుస్తోంది. ఆ తర్వాత ప్రవీణ్ అతి కష్టం మీద బుల్లెట్ బైక్ ఎక్కి 6 సార్లు కిక్కు కొట్టినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. సో ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, పాస్టర్ ప్రవీణ్ కు సంబంధించి మరొక కొత్త విడుదల కావడం జరిగింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల జగ్గయ్యపేట సమీపంలో ఉన్నటువంటి హైవే ఫుడ్ ప్లాజా వద్ద ఈ రోడ్డు ప్రమాదానికి గురైనట్టుగా మనకు సీసీ కెమెరాలో స్పష్టంగా కనపడుతోంది. ఆయన వెళ్తున్నటువంటి మోటార్ సైకిల్ ఒక లారీని అంటే ఈయనను ఒక లారీ క్రాస్ చేస్తూ వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో ఆయన అదుపు తప్పి లారీ కింద పడబోయేటువంటి పరిస్థితులు కూడా ఈ విజువల్ లో స్పష్టంగా కనపడుతుంది. ఆ తర్వాత వెనక నుంచి వచ్చిన బస్సు డ్రైవర్ కూడా చాకచక్యంగా దాన్ని అప్రమత్తంగా ఉండి తప్పించడంతో ఆయన బస్సు కింద పడుకోకుండా తప్పించుకోవాలని చెప్పొచ్చు. ఆ తర్వాత బస్సు అటే వెళ్ళిపోయిన తర్వాత వెనక నుంచి ఒక వ్యాన్ డ్రైవర్ మరో డ్రైవర్ ఇద్దరు కలిసి ఈ ప్రవీణ్ దగ్గరికి రావడం జరిగింది. తర్వాత ప్రవీణ్ వారిని చూసి పైకి లేచారు. తర్వాత బుల్లెట్ లేపి స్టాండ్ వేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఈ ప్రవీణ్ కూడాను బుల్లెట్ ఎక్కిన తర్వాత ఒక 5-6 సార్లు దాన్ని కిక్కు కొట్టాడు. కిక్కు కొట్టి తర్వాత దానితో వెళ్ళిపోయినట్లుగా మనకు తెలుస్తోంది. అయితే ప్రవీణ్ ఆయన ప్రయాణం అంతా హైదరాబాద్ నుంచి చూస్తే విపరీతంగా ఉన్నటువంటి ఎండలో ఆయన రావడం అయితేనేమి, తర్వాత ఆయన పలు చోట్ల ఈ లిక్కర్ కొన్నట్లుగా విజువల్స్ ఉండడం అయితేనే, ఇవన్నీ కూడా చూస్తే గనక ఆయన ఈ ఎండలో ఇంత దూరం ఇన్ని 100 కిలోమీటర్లు రావడం అనేది మనకి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా లిక్కర్ కొన్నాడని చెప్పేసి ఈ ఆరోపణలు. అయితే లిక్కర్ తాగాడా లేదా అనే దాని మీద అయితే మటుకు ఆయనకు ఈ అలవాటు లేదని చెప్పి క్రైస్తవ సంఘాలు చెప్పడం జరుగుతోంది. మొత్తానికి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కానీ ఈ పూర్తి విషయాలు అయితే కనుక బయటకు రావాల్సింది. అంటే పోస్ట్ మార్టం పంపినటువంటి ఏవైతే సంబంధించిన ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన మెడికల్ ల్యాబ్ లో ఆయన టెస్టులు రిపోర్టింగ్ గా రావాల్సింది. అది వచ్చిన తర్వాత ఈయన మృతికి ఏర్పడడానికి ఏ కారణాలు ఏర్పడ్డాయనే మటుకు ఒక కంప్లీట్ రిపోర్ట్ అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. రైట్ విజయ్ చంద్రన్.